స్కూల్లో నిజంగా పండగ కదా. మరి కార్యక్రమానికి వీక్షించినటువంటి మంచి అతిథులు మన పూర్వపు హెడ్ మాస్టర్ గారికి మొదటిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ పాఠశాలకు మీరు రావడం వల్ల మాకు ఆనందం. తర్వాత కార్యక్రమం జరగడం నాకు అసలు ఇష్టం లేదు. నా వాస్తవం అంటే ఈ కార్యక్రమం జరగకుండా ఉండాలంటే అనిపిస్తుంది. మరి మంచి టీచర్లు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఇంకా చాలా బాధాకరము. అసలు ఈ కార్యక్రమం లేకుండా ఉండింటే ఎంత బాగుంది అనిపిస్తుంది నాకు. సరే, మొత్తానికైతే మనం ఏం చేయలేం కాబట్టి ఈ కార్యక్రమాల్లో మరి పాల్గొనడానికి బదిలీపై వెళ్ళి మళ్ళా మన పాఠశాలకు వచ్చినటువంటి మా ప్రీతమ ఉపాధ్యాయులు మరి లక్ష్మీ నారాయణ గారికి, అదేవిధంగా యర్మల సార్కి, నరసింహమూర్తి గారికి, శివయ్య సార్కి మరొకసారి మా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. గట్టి క్లాస్ కూడా. అలాగే మన పాఠశాలకు వారి ప్లేస్ వచ్చినటువంటి కొత్త ఉపాధ్యాయులు మరి లక్ష్మణమూర్తి గారికి, తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత మేడం పేరు ఏం పేరురా? మేడం గారు తెలుసు కదా. యర్మల సార్ పోతూ మేడం గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టిపోయారు కదా, ప్లేస్ రీప్లేసెస్. అలాగే అదొక మన అదృష్టం, మేడం రావడము మనకు గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి మేడం గారికి, శోభారాణి గారికి అదేవిధంగా స్వాగతం తెలియజేస్తూ గట్టిగా క్లాస్ పెట్టండి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ. మరి ఈ కార్యక్రమం మాతో పాటు స్టేజ్ పంచుకున్నటువంటి మా ప్రీతమ ఉపాధ్యాయులు మరి నరసింహమూర్తి సార్ గారికి, అలాగే అదేవిధంగా ఇంకా మన ఫమీద మేడం గారికి, తర్వాత కవిత మేడం గారికి, పీడి మేడం గారికి అందరికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అనుకోని ఒక కవి పండితులు కదా మనకు విచ్చేయడం జరిగింది. సార్ నేను ఇన్వైట్ చేశాను. గురూజీ గారు ఒకసారి గట్టి క్లాస్ పెట్టాలా, తెలుసు కదా. ఈ క్లాస్ చూసి నేను కనుక్కున్నాను గురూజీ గారు వచ్చారని. అంటే ఎంత సోర్ట్ ఉందో అని అర్థమైంది. సార్ ధన్యవాదాలు సార్ మీరు వచ్చినానికి, నమస్కారములు. సో మీ అందరికీ ఈ కార్యక్రమం గురించి తెలుసు. ఇదొక నిజంగానే చాలా ఒక పక్కన ఆనందంగా, ఒక పక్కన బాధగా ఉండేటువంటి ప్రోగ్రాము. మరి గత 2 ఏళ్లలో నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసినటువంటి ఉపాధ్యాయులు, నాకు 2 ఏళ్లతోనే ఇంత అనుబంధం ఉంది వాళ్ళతో. మరి ఇక దాదాపు 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు పనిచేసినటువంటి మీ ఉపాధ్యాయులకు కానీ వారి దగ్గర చదువుకున్నటువంటి మీకు కానీ ఎంతో బాధగా ఉంటుందని నాకు తెలుసు కదా. ఉందా లేదా? ఉంది. మరి ఎట్లా చేద్దాం? తాళ్ళు తీసుకుని కట్టేద్దామా సార్ వాళ్ళని? మరి చూడండి, రెడీ చేయండి తాళ్ళు. ఓకే, సరే. ఈ కార్యక్రమంలో నేను చెప్పదలుచుకుంది ఏమంటే, అసలు నిజంగా అంటే ఉపాధ్యాయులు ఎలా ఉండాలి అనే దానికి మన బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులే సూచిక. కాబట్టి వాళ్ళని చూపిస్తే చాలు ఉపాధ్యాయులు అంటే ఎలా ఉండాలి. మన లక్ష్మీనారాయణ గారిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు చెప్పండి ఒకసారి గట్టిగా. ఒక్కరు ఉపాధ్యాయుడు అంటే అట్లా ఉండాలనిపిస్తుంది కదా. చక్కటి బోధన, చాలా క్రమశిక్షణ, సమయపాలన, ఒకటి కాదు సార్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మరి అలాంటి గొప్ప వ్యక్తులు మన మధ్య ఉండడం నిజంగా మీ అదృష్టం. కాబట్టి ఇలాంటి పాఠశాలలో అలాంటి ఉపాధ్యాయులు ఉండడం వలన ఈ పాఠశాలకు వన్నే వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా మన పాఠశాల జరిగినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే, మన పిల్లల యొక్క క్రమశిక్షణ అయినా సరే చాలా అద్భుతంగా ఉండడానికి కారణం ఏంటంటే అటువంటి ఉపాధ్యాయులు ఉండడమే ముఖ్యంగా. కాబట్టి లక్ష్మీనారాయణ సార్ కానీ, యర్మల సార్ కానీ, మన నరసింహమూర్తి సార్ కానీ, అలాగే శివయ్య సార్ కానీ చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాళ్ళ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ మన యర్మల సార్ గురించి కొంచెం ఒక 2 నిమిషాలు చెప్తాను, ఎక్కువసేపు తీసుకోకూడదు నేను, ఎందుకంటే అధ్యక్షుడు తొలిపల్లి కాబట్టి. సార్ ఈజ్ 24/7 అంటాం కదా మనం ఇంగ్లీష్ కదా, 24/7 వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయుడు. కాబట్టి ఎప్పుడు మరి సార్ నిద్రపోతారు నాకు తెలుసు, కానీ నైట్ 8 గంటలకు చూస్తే జమన్పల్లిలో ఉంటారు, 7:30 చూస్తే తుర్కవల్లపల్లిలో ఉంటారు. ఓకే, ఒకసారి చౌటిపల్లిలో కనపడతారు, ఒకసారి అలైన్ హాల్లో కనబడతారు, ఒకసారి ఇక్కడే కనపడతారు. ప్రతి ఇంట్లో కూడా సార్ యొక్క చిహ్నం అనేది ఉంది, గుర్తు అనేది ఉంది. అంత గొప్ప ఉపాధ్యాయుడు మన యర్మల సార్. నరసింహమూర్తి సార్ అంటే నాకు కొంచెం తగ్గిపోయింది. ఒక 4-5 రోజుల నుంచి నేను స్కూల్ ఓపెన్ ఎవరి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నా సార్ లేకపోవడం వల్ల. డబుల్ వర్క్ అయింది నా వర్క్లో సగం చేస్తాండి సారు. కానీ సార్ వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఏమంటే దగ్గరే ఉన్నారు కాబట్టి అదొక కొంచెం ఉపశమనము. పెద్ద ప్రమాదం తప్పిపోయి చిన్న యాక్సిడెంట్ అయినట్టు అయింది నాకు. కాబట్టి అది ఇంకా శివయ్య సార్ అయితే ఇందాక సార్ తెలుగు సార్ అంటూ ఉన్నారు, వెళ్ళాడు వచ్చాడని, కానీ ఇంకా వెళ్ళాడు, ఇక్కడే కట్టేశాం సార్ని.
కాబట్టి సార్కి అసలు ఈ స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ కాదు, డిఎస్ అనేది జరగకుండా ఉండాలని సంవత్సరం అంతా, ఇంకా వీలైతే ఇంకో 2 ఏళ్ళు జరగకుండా ఉంటే మేలని కదా మా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారిని కోరుతున్నాను. కాబట్టి డిఎస్సి క్యాన్సిల్ చేపిద్దాం, ఓకేనా? ఇది కూడా కార్మిక రాష్ట్రం డిఎస్సి వద్దు సార్, టీచర్స్ దండిగా సఫిషియెంట్గా ఉన్నారని ఒక లెటర్ రాదు, ఓకే? సో ఈ సందర్భంగా వారికి కూడా సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ఉపాధ్యాయులు మనం కోల్పోయినాం, మిస్ అయినాం. చెప్పండి ఒకసారి చెప్పండి, మిస్ సార్ అని చెప్పండి. వీళ్ళందరూ లేకపోవడం అసలు నాకైతే దిక్కు తోచడం లేదు, వాస్తవం చెప్పాలంటే మాటలు రావడం లేదు, ఏం మాట్లాడుతున్నారో కూడా నాకే తెలియడం లేదు, అంతా చాలా బాధాకరంగా ఉంది. కనీసం ఒక నెల ఉండింటే వాళ్ళ బాగుండేది అనిపించింది. సరే, ఎనీహౌ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ప్రియతమ మేడం గారిని, మరి మాకు ముందు మార్గదర్శకులు మేడం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారు, స్కూల్ అంటే ఇలా ఉండాలని. నేను అదే అప్పుడు మేడం పేరు అన్నాను, మేడం ఇలాంటి వాళ్ళు ఒక చోట ఉండకూడదు, కాబట్టి ప్రతి సంవత్సరం స్కూల్ మారుతాను అన్నాను. అదేవిధంగా మేడం హరిసముద్రంలో 1 ఇయర్ ఉండి అక్కడ డెవలప్మెంట్ చేసేసి సిద్ధిగిపోయినారు. మరి నెక్స్ట్ ఇయర్ మరి ఎక్కడికి వస్తారో తెలియదు. నేను దయచేసి మా పాఠశాలకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. రావాలవుతారా? దట్స్ సౌండ్ వెరీ గుడ్, అట్లా సౌండ్ అవ్వాలి, ఓకే? రావాలి మేడం గారు, మళ్ళీ రావాలి, మన పాఠశాలను ఇంకా మరింత అభివృద్ధి చేయాలని చెప్పి మేడం గారిని కోరుకుంటూ మేడం గారిని ఉపస్థితి కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. పాఠశాలకైతే 2015 నవంబర్ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటికి బయోమెట్రిక్ లేదు, టీచర్లు కూడా కొంచెం ఎంపీపీ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అప్పుడు కొంచెం బాగా తిట్టుకున్నారు టీచర్స్ అందరూ, కానీ వాళ్ళు కూడా 1 ఇయర్కి బాగా అడ్జస్ట్ అయిపోయినాం అనుకోండి. బాగా అడ్జస్ట్ అయిపోయి స్కూల్ డే కూడా చేసినాం. చాలా ఎప్పుడు 6 గంటలకు స్టార్ట్ చేస్తే 2:30కి అయిపోయింది. అప్పుడు కొంచెం ఊర్లో మాకు బాగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 17లో ట్రాన్స్ఫర్స్ జరిగి ఆ స్టాఫ్ అంతా వెళ్ళిపోయి సార్ వాళ్ళు వచ్చినారు. సార్ వాళ్ళలో నాకు ఎరమల సార్ ఒక్కటే ముందు నుంచి పరిచయం, ముందు సిద్ధగిరిలో కూడా నా దగ్గర పనిచేశారు కాబట్టి సార్ మెంటాలిటీ ఓకే. ఇంకా వేరే వాళ్ళంతా కొత్త వాళ్ళు వచ్చినారు, ఎట్లా ఏమో అనుకున్నా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టే ఈరోజు ఈ పాఠశాల ఇంత అభివృద్ధి జరిగింది. హెచ్ఎం అనేవాడు కేవలం బొటనవేలు, ఈ వేళ్ళు సహకారం లేని ఏమి చేయలేము. కానీ సార్ వాళ్ళందరూ అసలు నాకు నాడు నేడు విషయంలో అయితే ఎప్పుడన్నా ఎక్కువసేపు ఉండాల్సి వస్తే పెట్టుకోండి మేడం మేము ఉంటాము అనేది, లేదంటే నాతో పాటు వాళ్ళు కూడా స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. నేను ఉండే వరకు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అట్లా కోఆపరేట్ చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఒక టీచర్ ఎక్కువ ఒక టీచర్ తక్కువ అని ఎక్కడ భావం లేదు నాకు. ప్రతి టీచర్ కూడా వాళ్ళ స్థాయిలో, ఇప్పుడు మ్యాథ్స్ సార్ లక్ష్మీనారాయణ సార్ అయితే క్రమశిక్షణ కావచ్చు, మాన్యువల్ వర్క్స్, అకాడమిక్ వర్క్స్ ఏమున్నా సార్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఎంఎస్ సార్ అంటే ఆన్లైన్ వర్క్స్ ఏమైనా ఎక్సలెంట్ సార్ డ్రాఫ్టింగ్ కావచ్చు, సార్ హ్యాండ్ రైటింగ్, ఇట్లా ఫంక్షన్స్ జరిగినప్పుడు బోర్డు పైన రాస్తే కింద సారు చెక్కినట్లుంటాయి లెటర్స్, అది తొప్పడానికి కూడా చేతులు రావు. సార్ కూడా చాలా అసలు సార్ వాళ్ళ సర్వీస్ని 100కి 100% నేను వాడుతున్నాను. అట్లనే ఇంకా ఎరుమాల్ సారు 24 అవర్స్ ఏ సమయంలో అయినా సార్ ఫోన్ చేయొచ్చు నేను, ఎందుకంటే అంత ఇంటిమసీ అనమాట మాకు సార్ వాళ్ళకి. ఏదైనా పర్సనల్ విషయాల్లో కూడా మేము బాగా షేర్ చేసుకుంటాము కాబట్టి 24 అవర్స్ నేను సార్ని బాగా వాడుకున్నాను. తర్వాత సోషల్ సార్ 21వ సంవత్సరంలో 2021లో వచ్చినారు. ఎట్లా ఏమో అనుకున్నాం. అంతకుముందు అశ్వత్ నారాయణ సార్ కూడా మంచి ఎక్సలెంట్ టీచరు. ఆ సార్ పోయినానే నేను బాధపడే తరుణంలో సార్ వచ్చినాడు. సార్ కూడా అంతే, చాలా తక్కువ పీరియడ్లో బాగా మింగల్ అయిపోయి ప్రతి విషయంలో పెనుగొండ కానీ అనంతపురం కానీ పుట్టపర్తి ఏ వర్క్స్ ఉన్నా కూడా నాకు టెన్షనే లేదు. ప్రతి విషయంలో సార్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఇంకా పీఈటీ మేడం వచ్చింది, 2 పిల్లల్ని తీసుకొచ్చింది. అమ్మ ఈమె 2 పిల్లల్ని తీసుకొచ్చింది, ఏం పని చేపిస్తుంది రా దేవుడా అనుకున్నా. కానీ ఆ మేడం మంచి ఇన్నోవేటివ్ టీచర్. అసలు నేను ఒప్పుకోవాలంటే అంత సామాన్యంగా ఒప్పుకోడు ఎవరిని. అట్లాంటిది ఆ మేడం ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్లో కొంచెము ఏదన్నా వ్యతిరేకంగా చెప్పినా కూడా తను స్వీకరిస్తుంది. మేడం
ఇది బాగాలేదు అంటే సరే మేడం ఇంకో ట్రై చేస్తా అంటే అది కావాల్సింది మనిషికి. విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడే మనలో ఎదుగుదల అనేది ఉంటుంది. అది ప్రతి ఒక్కరు గ్రహించాలి. నిజంగా అసలు ఆమెను నేను ఎక్స్పెక్టేషన్ ప్రతి ప్రోగ్రాము సక్సెస్ కావాలంటే ఈ టీచర్లే. 2017 లో ఇన్స్పెక్షన్ ఫస్ట్ ఇంకా సార్ వాళ్ళు ఆగస్ట్లో వచ్చారు, నవంబర్కే ఇన్స్పెక్షన్ ఫేస్ చేశాము. ఇన్స్పెక్షన్ లో కూడా అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. అంత పెద్ద పెద్ద సార్ వాళ్ళు, పణి సారు, నాగకృష్ణం సారు, అంతా ఇన్స్పెక్షన్ మెంబర్స్ కూడా జూనియర్స్ కాదు, మోస్ట్ సీనియర్స్ వచ్చారు. కానీ మాకు ఎక్కడా కూడా రిమార్క్ అనేది చెప్పలేదు. ఆ తర్వాత టూర్కి వెళ్ళాము. ఎక్కడ ఒక చిన్న తప్పిదం లేకుండా ప్రతి విషయంలో కూడా ఊర్లో వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మెచ్చుకున్నారు. ఆ తర్వాత జేవికే డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఎమ్మెల్యే సార్ని పిలిపించాం. ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ చేయగలిగినాం. ఎందుకు అంటే స్టాఫ్ బాగున్నారు కాబట్టి. ఏ ప్రోగ్రామ్ అయినా స్టాఫ్ బాగున్నారు కాబట్టి చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం నాలో ఎక్కువ ఉండేదన్నమాట. కాబట్టి మన మండలంలో గౌడన్హల్లి అంటే ఏమిచ్చినా చేస్తారులే అనే పేరు వచ్చింది. కాబట్టి ఇటువంటి టీచర్స్ ఉండడము హెడ్ మాస్టర్కి కొండంత బలం. నిజంగా ఆ టీచర్స్ని ఇంకా జీవితంలో మర్చిపోలేమన్నమాట. అంతేకాకుండా ఈ స్కూల్ అనేది ఒక డ్రీము. ఈ స్కూల్లో ప్రతి వర్క్ కూడా చాలా సాక్రిఫైస్ చేసినాము. సంక్రాంతి సెలవులు, సమ్మర్ హాలిడేస్ మొత్తం సాక్రిఫైస్ చేస్తేనే ఇంత వర్క్ ప్రతి రూపాయి ఇక్కడ వేస్ట్ కాకుండా చేయించగలిగినాము. దానికి ఊళ్ళో వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అందుకే ఈ స్కూల్ అనేది అభివృద్ధి పథంలో నడుస్తుంది. కొన్ని ఊర్లలో స్కూల్ అభివృద్ధి అవసరం లేదు, నాయకులు మేము అభివృద్ధి కావాలా అనుకుంటారు. కానీ ఇక్కడ గ్రామస్తులు అలాంటి వాళ్ళు కాదనమాట. పిల్లలు కూడా మంచి డిసిప్లైన్గా ఉంటారు. ఇంకా నేను పిల్లలకి చెప్పడం ఒకటే, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకు అంటే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మంచి విషయాలు 10 సార్లు చెప్పిన తలకెక్కవు, చెడు అయితే ఐశాంతంలాగా ఆకర్షించేస్తాం. కాబట్టి 4 విషయాలు ఎవరైతే పాటిస్తారో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతారు. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్. మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి, మీ ఉపాధ్యాయులు కూడా మీరు గౌరవించాలి. మేక్ గుడ్ ఫ్రెండ్స్. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకి మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడు లక్షణాలు వస్తాయి. రీడ్ గుడ్ బుక్స్. మంచి పుస్తకాలు చదవడం వల్ల మంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మనం ఏదో ఒక రకంగా మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోగలుగుతాం. ఓకేనా? నిజంగా ఈరోజు ఈ టీచర్లు ఈ పాఠశాల నుండి వదిలి వెళ్ళడం అనేది బాధాకరం. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు ఒకే చోట ఉండలేము. నియమ నిబంధనలకు అనుగుణంగా మనం బదిలీ కావాల్సిందే. ఈ టీచర్లు పోయిన చోట కూడా ఇలాగే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అలాగే నేను ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఇయర్స్ అయింది. అసలు ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? సార్ అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు, ఓహెచ్ కోసం ఫోన్ చేస్తున్నారు అనుకున్నా. సార్ గుర్తుపెట్టుకుని నన్ను పిలవడం అనేది చాలా ఆనందము. అసలు చాలా థ్యాంక్స్ అండి కూడా. ఒకసారి మళ్ళీ ఇంకొక అదృష్టాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ. మేడం గట్టిగా క్లాస్ కొట్టండి ఒకసారి. యొక్క కృషి చాలా మన మొత్తం స్టాఫ్ అంతా కూడా అలా ఉండడం వల్ల పాఠశాల విధంగా ఉంది. ఇక మీద కూడా మన పాఠశాల అదే విధంగా ఉండబోతుంది. ఓకే, కొత్త టీచర్లు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదురా, మంచి మంచి సార్లు మనకు వచ్చారు లేదా? ఓకే సార్, వెల్కమ్ సార్ మీ అందరికీ, కొత్త టీచర్ స్టాఫ్కు ఒకసారి తెలుసు సార్. కవివర్యులు శివయ్య గురుజీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. తర్వాత ఎండ ఎక్కువ ఉంది అనుకుంటాను కదా పిల్లలు, చల్లగా ఉంది కదా. ఈ కార్యక్రమాన్ని చూడడానికి దేవేంద్రుడు కూడా వచ్చినాడు, అందుకే తొంగి చూస్తున్నాడు. నేను కాదు, అంత మంచి ఉపాధ్యాయుల్ని నేను ఇక్కడి నుంచి బయటికి పంపుతున్నానని ఆయన కూడా బాధపడుతున్నాడు. ఇలా కార్యక్రమం జరుగుతున్నప్పుడు సునీత మేడం గారి అధ్యక్షతన ఉంది. వర్షం ఇంకా ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతుంది, మేఘాలు అవుతున్నాయి, చినుకులు పడేటువంటి సన్నివేశం. ఒకసారి మేఘాలు చూసినాం, ప్రత్యక్ష సారు రామాంజనేయులు సార్ చుట్టూ పడింది ప్రాంతం.
వర్షం. ఈ స్కూల్ తప్ప ఒక్కటే అక్కడ త్రికరణ శుద్ధిగా దేవుని పెట్టుకున్నాం. మా కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం కావాలని ఈ స్కూల్ ఆవరణం తప్ప మొత్తం ఈ ఊర్లో బయటపడింది, చుట్టుపడింది. అంటే ఈ స్థలానికి అంత మహిమ ఉంది. నిజమేనేమో చూడండి, అనుకోకుండా గంట కూడా తిరుగుతున్నాయి కదా. గౌడనహళ్లిలో ఉన్నత పాఠశాల ఎక్కడుందంటే ఎవరికి తెలియదు. నేను మొట్టమొదటిసారికి ఇక్కడ రావడానికి డైరెక్ట్ గా లాట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి పోయినా. మళ్ళీ వాళ్ళని ఆవడం ఇక్కడ చూసాం, ఇంట్లో సొంత ఏమీ లేదు, కనబడదు. దానికి ఒక రూపురేఖలు తీసుకురావడానికి విత్తనం విత్తినటువంటి మన హెచ్ఎం మేడం గారికి, సునీత మేడం గారికి, తర్వాత లక్ష్మణ్ సార్ గారికి ఇప్పటికీ నేను తలవంచి నమస్కరిస్తున్నాను సార్. మీ యొక్క ఆలోచనలు, అందులో వాసుదేవరావు సార్ యొక్క సంకల్ప బలం. మనం ఏదైనా ఒకటి చేయాలని అంటే దానికి శ్రీరామునికి బంటులాగా ఉండేటువంటి రామాంజనేయులు సార్ అందరి సంకల్పం వల్ల ఇక్కడ ఉన్నత పాఠశాల ఉంది అనడానికి ఒక నిదర్శనం కనబడింది. ఇది సునీత మేడం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి. చాలామంది ఇందాక అన్నారు బటన్ వేలు, ఈ 4 వేల వల్లనే బటన్ వేలు గట్టిగా ఉంటుంది. వాస్తవం. పిడి గుద్దాలు అంటే పైన ఒకసారి అది ఇట్లన్నా కిందికి శక్తి వస్తుంది, అది పైకి ఇట్లంటే ఇవన్నీ లూజ్ అయిపోతాయి, ఏమీ చేయలేదు. కాబట్టి ప్రధానోపాధ్యాయుల యొక్క సహకారం లేకపోతే ఉపాధ్యాయులు ఎవరు ఏమి చేయరు. మేము చేయాలనుకున్నా కూడా అక్కడ ఏమి జరగదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన, ఉపాధ్యాయుల యొక్క ఆలోచన ఒకటైతేనే ఏ కార్యక్రమం అన్నా దిగ్విజయంగా జరుగుతుంది. మాకు మేడం ఈ పని చేస్తాం మేడం అంటే, సరే సార్ ఒకసారి ఆలోచన చేసి ఉండండి సార్, 1 నిమిషం అని ఆలోచన చేసి ఏ దానికి కాదనలేదు. ముఖ్యంగా ఇక్కడ ఈ పిల్లలకి మొత్తం నేను ఇక్కడికి వచ్చినప్పుడు సార్ ఇక్కడ గురుజీ ఇక్కడ గొడవనహళ్ళి అని అంటున్నారు, అక్కడ సిద్ధగిరి మాది కాదు అన్నారు మేడం. అక్కడైతే నేను పిల్లలు కొట్టినట్టు ఇక్కడ కొట్టింటే గ్యారెంటీ కొట్టేవాళ్ళేమో నాకు తెలియదు, కానీ కొట్టిన అయినా రాలే. తర్వాత ఇక్కడ చూసినాం, సరే మేడం సర్దుకోకపోదాం లేండి మేడం అన్నాం. బ్రహ్మాండమైనటువంటి గ్రామం, పనిచేసేటువంటి వాళ్ళకి ఉత్తమమైన గ్రామం ఏదంటే గౌడనహళ్ళిని. దానికి నిదర్శనం మన యరమల సార్. యరమల సార్ మెచ్చుకోవడానికన్నా ముందు శోభరాణి మేడం గారు నేను పూర్తిగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను మేడం. మా సార్కి మీరు సహకారం ఇవ్వడం వల్లనే ఇది ఇంత స్కూల్ పాఠశాల అభివృద్ధి అయింది అనడానికి. ఇంటిలో భర్త ఎంత ముందు పోతానన్నా మేడం అక్కడ ఉండేటువంటి హోమ్ మినిస్టర్ ఏమైనా కొద్దిగా ఆ ముక్కుదారు పెట్టి వెనక్కి లాగినారనుకోండి, సీఎం ఏమీ చేయలేడు. సీఎం చేతి ఏమీ కాదు, ఉండేదంతా హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటుంది. ఆ హోమ్ మినిస్టర్ అవకాశం ఇచ్చినారు కాబట్టి యరమల సార్ అంటేనే ఒక బ్రాండ్ విద్యార్థులకి. నేను అక్కడికి అంటుంటాను, సండే కూడా నువ్వు వదిలిపెట్టుకోవడం పని, కానీ ఆ సార్ పోయినారు, మళ్ళా నరసింహ సార్ వచ్చినారు, పర్వాలేదు. దీనికి అంత ముఖ్య కారణం సిద్ధిగిరిలో ఒక డిసిప్లిన్ నేర్పించినటువంటి సునీత మేడం గారే. మేడం గారి దగ్గర పనిచేసినటువంటి ప్రతి టీచర్ ఎక్కడికి పోయినా ఆ పాఠశాలకు ఒక పేరు ప్రతిష్టలు తెస్తూ ఉన్నారు కూడా. మేడం కూడా అక్కడికి మొట్టమొదటిసారిగా హెచ్ఎంగా వచ్చింది. స్కూల్ అసిస్టెంట్గా అందరూ కొత్తగా పోయినారు, అందరూ కొత్త వాళ్ళే, అన్ని కొత్త ఆలోచనలే. ఆ కొత్త ఆలోచనల్ని ఒక పాఠశాల అభివృద్ధికి ఎలా వాడుకుంటే బాగుంటుంది అనేటువంటిది సునీత మేడం గారు చెప్పడము, మనం అందరూ ఆచరించడము. సిద్ధిగిరి పాఠశాలని 0 స్థాయి నుంచి మండల స్థాయి ఫస్ట్ వరకు తీసుకురావడం, అలాగే గౌడనహళ్ళి స్థాయి దాన్ని కూడా ఎప్పుడు ఉండేది 5వ ప్లేస్లో 6వ ప్లేస్లో 10 మందికి 5 మంది 6 మంది పాస్ చేసి స్ట్రెంత్ తక్కువ ఉండింది. తర్వాత పెరిగిరని అదేమని చెప్తాను నాకైతే ఇది ఈ పొట్లకాయ చెట్టు కానీ కాకర చెట్టు కానీ ఎరువు వేయకోకుండా ఏ విధంగా పెరిగిపోతూ వేస్తుందో అట్లా పెరిగిపోయేది. ఒక 4 సార్లు సార్ స్ట్రెంత్ పెంచడానికి ఏం చేయాలి సార్, మేడం ఇట్లా క్యాన్వాస్ రైట్, కానీ ఇంత చేసినా కూడా మనం ఒకటి చేయలేకపోయినాం అనేటి ఒక బాధ. మన పిల్లలు అందరూ పాస్ అయిపోయిన తర్వాత ఫ్లెక్సీ లేపించి నీకు తెగిన అద్భుతంగా ఉండేది. అందుకే జగమెరిగిన బ్రాహ్మణునికి చందమేళ అని బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఫ్లెక్సీలింగ్ ఎందుకు అన్నటువంటి ఆలోచన మనకు రావడం వల్ల గమనైపోయినాం.
మంది పాస్ అయినారు. అద్భుతంగా వచ్చింది రిజల్ట్. రానున్నటువంటి బ్యాచ్ మంచి బ్యాచ్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. కారణం కమిట్మెంట్తో పనిచేయడం, ఎవరంతకు వాడు. అందులో టీచర్ మేమైతే కొట్లాడుకున్నాం, నా పీరియడ్ ఎక్కువ, నాకు పీరియడ్ కావాలని పిఎస్ఆర్ కొట్టడం, ఎప్పుడు నువ్వు పొద్దున సాయంత్రం చెప్తావు మేమనడం, మాకు వదిలి పెట్టాలని చెప్పడం. అంటే పిల్లల యొక్క తపన కోసం నిరంతరం కృషి చేసేటువంటి తత్వము సిద్ధికి పనిచేసి వచ్చినటువంటి టీచర్లు అందరికీ ఉండింది. తర్వాత శివయ్య సార్ వచ్చిన సార్ కూడా మనతో పాటు ఓడిపడా. దాంతోడు కొద్ది వాసు సార్ ఉన్నప్పుడైతే మాకు కొద్దిగా అడ్జస్ట్ అవుతుండే. మేడం వచ్చింది నా సామిరంగా, ఇంకా మొత్తం నా పీరియడ్ నేను వదిలిపెట్టాను, నాకు కావాలా. దాంతోపాటు పీరియడ్ లేక నువ్వు టీచర్ దొరికినప్పుడు మేడం సార్ పిల్లలకి డిసిప్లిన్, వాకులు వేసుకొని పిల్లలకి డిసిప్లిన్, అంతా డిసిప్లిన్ తెప్పించింది. ఉన్నంత వరకు అంతే. అందుకంటారు మనుషులు ఉన్నంత వరకు విలువ తెలియదు, మనుషులు పోయిన తర్వాత విలువ తెలుస్తుంది అనేటువంటి అంతటి క్రమశిక్షణను పెంచినటువంటి పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు అందరికీ. తర్వాత ఇంకా మా మూర్తి సార్కి చెప్పాల్సిన పనులు అదేం చెప్తారు, ప్రశాంతంగా దేవుడు ఉంటాడు దేవుని గుడిలో. ఎవడో భక్తుడు ఏం కోరుకుంటాడో అది ఇస్తూ ఉంటాడు. అలా ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. చూస్తుంటే గల్లాట అన్నది శబ్దం అనేది, గంట కొడితే తప్ప దేవుడు చూడేమన్నట్టు దేవుడు చూస్తుంటాడు, మనకు కనబడాలి కదా. గంట కొట్టాలన్నమాట. సార్ ఎన్న సార్ వస్తాను పదండి, అయిపోయి ఏంద్ర స్వామి సైలెంట్ కింద అంటే మ్యాగ్నెట్ అయితే నరసింహ సార్ ఇక్కడ ఇది అక్కడ అది. కానీ అందరి మధ్యలో ఒక సత్సంబంధమైన ఉండడం వల్లనే ప్రతి పీరియడ్ కూడా సేవ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ లోపల ఎంత జరిగినా బయటికి పోకుండా ఒక పాఠశాల ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఒక కుటుంబం మాత్రమే. కుటుంబంలో అన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నింటిని అధిగమించి దానిని ఉన్నత స్థానం తీసుకొని పోయేటువంటిది తల ఒకటి బాగుంటే మొత్తం అంత శరీరంలో ఉండే భాగాలన్నీ బాగుంటాయి. ఆ రకంగా సునీత మేడం ఉంది, పనిచేసినాము. ఆ పేరు ఇప్పటికీ అప్పుడు వేసిపోయినటువంటి పిల్లల యొక్క వాళ్ళు ఇప్పుడు ఉన్న 6, 7, 8 తరగతి వాళ్ళకి అది రాకపోతే చెక్ బుక్ రావాల్సిందే, 2 రోజులు రాకపోతే 3 రోజులు బయట నిలబడాల్సిందే, 4 రోజులు తల్లిదండ్రులు రావాల్సిందే. అది నా స్కీమ్. హెచ్ఎం మేడం చెప్పినా కూడా మేడం మీరు నా సబ్జెక్ట్ మీరు తీసే నాకు పిల్లలు పేరెంట్స్ కావాల్సిందే, వాళ్ళు రావాలి వీటికి. ఈ ఉద్దేశం కొద్దిగా కమిట్మెంట్తో పనిచేయడం వల్ల ఈ స్థాయికి ఉంది. అలాగనే ఆ స్థానంలో సార్ వచ్చినారు, సార్తో పాటు నేను పని చేయలేకపోయినాను. కానీ ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా ఏది వచ్చినా కూడా సలహాలని అడగడము, ఎలా చేస్తే బాగుంటుంది అనేది పేరెంట్స్తో కానీ అందించేటువంటి అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భూతన సార్ గారికి, మాలింగం సార్కి స్వాగతం, సుస్వాగతం.